ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహా కుంభమేళాలో తొక్కిసలాట, బారికేడ్లు విరగడం, 20 మంది భక్తుల మృతి, పలువురికి గాయాలు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. జగన్ ని చూసి నేర్చుకో, చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎంపీ హర్ష కుమార్. సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు పథకాలు అమలు చేయలేమంటున్నారు. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాకాని గోవర్ధన్. మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చారు లక్షలాది మంది భక్తులు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో జరిగిన తొక్కిసలాట కొందరు మృతి చెందినట్లుగా సమాచారం. అలాగే పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతున్నాయని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నాశనం చేస్తున్నారు కాబట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమైన విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాలని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను మీ లిమిట్స్లో ఉంటాను కాబట్టి మా పోలీస్ స్టేషన్ కాబట్టి దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి ఎఫ్ఐఆర్గా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. చంద్రబాబుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ష కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు దాదాపు 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తని, ఎన్నికల ముందు ప్రజలకు ఇష్టం వచ్చినట్లు హామీలను గుప్పిస్తూ పథకాలను ప్రకటిస్తారని గెలిచిన తరువాత వాటిని అటకెక్కించడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు హర్ష కుమార్. 2019లో ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి జగన్ కు అప్పచెప్పారు. కొన్ని పథకాలను మీరు అమలు చేయనప్పటికే జగన్ వచ్చిన తర్వాత తాను చెప్పిన పథకాలను నిరాటంకంగా అమలు పరిచాడని అన్నారు హర్ష కుమార్. అందరికీ నమస్కారం, ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారం. ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను. అంటే ప్రెస్ మీట్ పెట్టాలి, కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు. అందుకని ఈ వీడియో మీకు పంపిస్తాను. ఇది ప్రెస్ మీట్గా భావించి రెడీ చేయమని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది మీ ముందుకి తేవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేసాడు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంచుమించు 9 సంవత్సరాల తర్వాత 5, 14, 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒకే ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అయిన తర్వాత ఆ 2014లో మీరు కేంద్రంతో పొత్తు అన్నారు. కేంద్రం మీరు అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు. ఎందుకు నేను చెప్తున్నానంటే విషయం, దట్ ఈస్ ది పీక్ టైమ్ ఆఫ్ ది ఆల్ ది ప్రోగ్రామ్స్. ఎందుకంటే ప్రత్యేక హోదా, కాంగ్రెస్, ప్రైమ్ మినిస్టర్, బీజేపీ అందరూ ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. దాన్ని సాధించడంలో విఫలమయ్యారు. రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు. అలాగే అన్ని రకాల కార్యక్రమంలో విఫలమయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడలేకపోయారు.
తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని 3 పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు. మీరు అబ్సల్యూట్గా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అందు గురించి మిమ్మల్ని అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఓడించారు. ఓడించిన తర్వాత 2000 మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులను కూడా పసుపు కుంకుమలకి ఆడవాళ్ళకి పెంచేసి మరీ మీరు దిగిపోయారు. కొన్ని పథకాలు బాగా ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు 5 సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు. అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు. అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా? మీకన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. మీరు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేకపోయారు. స్కాలర్షిప్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అంగన్వాడీకి ఏం చేయలేదు, తర్వాత ఆశా వర్కర్లకు ఏం చేయలేదు, తర్వాత మీరు ఇస్తా అన్న సూపర్ 6 హామీలు, ఉచిత బస్సు, అన్నీ ఎవ్రీథింగ్, తల్లి వందనం, అప్పుడు దాకా నడుస్తున్న తల్లి పెన్షన్లు, అంటే 18 to 50 years లేడీస్కి మీరు ప్రతి నెల 1,500 ఇస్తా అన్నారు, అది లేదు. 10 సంవత్సరం 1,500 ఇస్తా అన్నారు, అది లేదు. ఎవ్రీథింగ్, అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు మేము చూడలేదు. మీరు పైగా ఆర్థిక పరిస్థితి, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం, ఆలోచన కదా. ఎంత మోసగారితం! ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు 420 కింద. అంత దారుణమైన చీటింగ్, ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్. సో దాట్ దాని ప్రకారంగానే మేము వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో దాట్ మీరు ఇప్పటికైనా సంక్షేమ పథకాలు ఎలాగివ్వగలిగాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి. అతని పరిపాలనా విధానం ఆలోచించండి. అతను ఎలాగ ఇవ్వగలిగాడు, మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు. ప్రతి ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేశాడు కదా. అంటే మీరు చేతకాని వాళ్ళతనం అంటే ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ప్రతి ప్రోగ్రాము ఇప్పటికి స్కాలర్షిప్స్ ఇవ్వలేదు. జాన్వరి పండగ ముందు మేము ఇస్తామని చెప్పిన పథకం ఒక్కటి ఇప్పటికి ల్యాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వలేదు. అన్ని ప్రకటనలు మోసపూరిత మాటలు తప్పితే ఇంకేం లేదు. దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి, మోసం చేయడం మార్చుకోండి. అనవసరమైన ఈ డబ్బుల గురించి కొత్త ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకి డబ్బులు ఎలా తీర్చాలో తెలియదు అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు అప్పు తీసుకొచ్చేయడానికి చూస్తున్నారు. మరి వాటిని ఎలా తీరుస్తారు? గోదావరి బనగానపల్లి కానీ, లేకపోతే పోలవరం కానీ, లేకపోతే రాజధాని ఎత్తిపోతల పథకం కానీ, ఇవన్నీ ఎలా తీరుస్తారు? కానీ అప్పులు చేసేసేయాలి. అక్కడ కూడా మీ పెద్ద అప్పులు ప్రాజెక్టులకి, దానివల్ల వచ్చి లాభం లేదు, ఏమీ లేదు. సో మీరు మారండి చంద్రబాబు నాయుడు గారు. నీతి ఆయోగ్ నివేదిక మీద నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు సంపద సృష్టించి దాని ద్వారా ఆదాయం వస్తే అప్పుడు హామీలు అమలు చేస్తాను అంటున్నాడని, జగన్ నిర్మించిన హార్బర్లు, పోర్టులను చంద్రబాబు అయిన వాళ్లకు అమ్ముకుంటున్నాడని అన్నారు. మెడికల్ కాలేజీలను కూడా తెగనమ్మి తన వాళ్లకు అప్పచెప్పుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబుకు అనుకూలమైన వాళ్లకు సంపద సృష్టిస్తున్నారు తప్ప ప్రజలకు కాదని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను, వినండి. అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళీ సమీక్ష
సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దీన్ని రాబోయే రోజుల్లో ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనిటీ వస్తుంది. ఆ సస్టైన్ తీసుకురావస్తేనే ప్రజలకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. నేను చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్ గా ఇస్తాం, P4 వస్తాం, ఇలాంటివన్నీ చేసి డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి ఆయోగ్ నివేదిక మీద ప్రజెంటేషన్. ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టొచ్చు. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కానీ జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల, సంపదను సృష్టించాలా, ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల, పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాకా ఆ స్థాయికి చేరిందాకా ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది. 9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది, ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులను కుదించేటువంటి కార్యక్రమం చేశారు, వాలంటీర్లను తీసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలను, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి 1,19,000 కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్తో, ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా 3 పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని, పోర్టుల్ని చౌకబేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేశాడో మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండులను తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా తెగనమ్మి తన వారికి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నావు తప్ప రాష్ట్ర ప్రజానీకానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు. ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, మద్యం, అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చెయ్యి తడపందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెయ్యి తడిపితే తప్ప ఏ ఒక్క చిన్న పని కూడా, చివరికి చిన్న లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలన్నా సరే మీ వాళ్ళు చెయ్యి తడపాల్సిందే. కాబట్టి అది ఏదన్నా బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకోవాలన్నా సరే ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజాభవన్ ను ముట్టడించిన డిఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఇప్పటికే ఏడాది గడిచిందని, ఇప్పటి వరకు అపాయింట్మెంట్స్ లెటర్స్ రాలేదని ప్రజాభవన్ కు భారీగా తరలివచ్చారు డిఎస్సీ 2008 అభ్యర్థులు. సెప్టెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా
అపాయింట్మెంట్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు అభ్యర్థులు. ఇకనైనా తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1399 మంది డిఎస్సి 2008 అభ్యర్థులు. రైతు భరోసా ఎక్కడ అంటూ నిలదీసిన రైతులపై కొట్టడానికి చెయ్యెత్తిన కాంగ్రెస్ నేత కేవీఎన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ కాంగ్రెస్ నేత అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల మాజీ జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డిని నిలదీశారు రైతులు. దీంతో రైతులపై చేయి చేసుకునేందుకు కేవీఎన్ రెడ్డి ప్రయత్నించడంతో ఆగ్రహించారు రైతులు. రైతుల పాలన దొరల పాలన మీరు గుడ్డలు తీసుకుపోయి యువనానికి తీసుకుపోయి అన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ మంజూరైంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టులో ఊరట తగ్గింది. 10,000 రూపాయల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. పూణేలో 3,000 మందికి పైగా ఇంజనీర్లు రోడ్డు మీద బారులు తీరి ఉన్నారు. అది ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం. 100 ఉద్యోగాల కోసం 1000 మంది ఇలా బారులు తీరి ఉండటం, నిరుద్యోగ సమస్య మన దేశంలో ఎంత ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. రోజు రోజు నిరుద్యోగులు పెరుగుతున్నారు, ఉపాధి అవకాశాలు తక్కువ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని విరివిగా వాడుకొని క్రైమ్ రేట్ తగ్గడానికి చర్యలు తీసుకుంటున్నామని, అలాగే హైవేలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేవని, ఇప్పుడు అవి కూడా తగ్గడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది. ఇక త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది. అంటే ఫాస్ట్ ట్రయల్ దానికి ఆర్డర్ చేస్తుంటాం. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం. ఇది హైవే మనకి ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గింది. సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాడుకోవడం, పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవడం. అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలని ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది. సుమారు 460 కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ వాటి నుండి బాగు చేయడం జరిగింది. అవి కాకుండా సుమారు 520 కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడాను
ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించారు. ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా, అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు, లేదా ఇస్రో చేసిన జిఎస్ఎల్వి F-15 100వ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో 100వ ప్రయోగం శ్రీహరికోట వేదికగా జరగగా శాస్త్రవేత్తలు షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ రోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి తన చారిత్రాత్మక 100వ ప్రయోగాన్ని ప్రారంభించింది. NVS-02 ఉపగ్రహంతో జిఎస్ఎల్వి F-15 ఉదయం 6:20 స్పేస్ పోర్ట్ యొక్క 2వ ప్రయోగ వేదిక నుండి బయలుదేరింది. 2025 మొదటి ప్రయోగం విజయవంతంగా పూర్తయిందని, ఉపగ్రహాన్ని అనుకున్న కక్షలోకి చేర్చామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. तथा कोर बूस्टर S-139 वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं. An eastward mission launched at 106 degrees azimuth. Plus 40 seconds. GSLV core S-139 and the 4 L-40 strap-ons thrusting simultaneously. Cumulative thrust is 7,535 kilonewtons. प्रथम चरण में कोर बूस्टर है जो कि ठोस पर आधारित है. कोर बूस्टर का प्रज्वलन काल लगभग 111 सेकंड का है. इसके पश्चात भी L-40 जो स्ट्रैप-ऑन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा. इस तरह लगभग 150 सेकंड्स पर प्रथम चरण का प्रज्वलन काल समाप्त होगा. Action time for the core solid motor is 112 seconds and that of the strap-ons is 149 seconds. HTPB based propellant in S-139 and L-40s are powered by turbopump-fed Vikas engine based on Earth storable propellant. Shar ground station acquiring the trajectory data. S-139 stage ban out. कोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका है. Plus 2 minutes. स्टेप-ऑन बूस्टर अभी भी प्रज्वलित है. इस दौरान यह लगभग 3000 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहे हैं. Normal. कुछ ही क्षणों में L-40 स्टेप-ऑन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा. L-40 stages thrust cut off, second stage ignited, first stage separated, interstage separated, closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. Second stage performance normal. जी हाँ, जैसा आपने सुना, प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है. यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है. इस दौरान यह लगभग 846 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. Also known as the GL-40HT, the second stage operates on UH-25 and N-204. High thrust Vikas engine develops 846 kilonewton thrust in vacuum. Burn time of GS2 for the present mission is 141 seconds. Shar and Port Blair stations currently tracking. మహా కుంభమేళాకు కోట్ల సంఖ్యలో ప్రజలు ఖండాలను దాటుకొని మరి వస్తున్నారు. ఇసుక వేసినా రాలనంత జనం. పవిత్ర త్రివేణి సంగమానికి వచ్చే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు తప్ప తరగడం లేదు. రోజు రోజుకు సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ భక్తజనం స్నానమాచరిస్తున్నారు. కుంభమేళా 45 రోజులు కాకుండా ఒక్కరోజు అయితే పరిస్థితి ఎలా ఉండేదో కదా. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.